హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంద్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. డెలివరీ అయిన తర్వాత ఈ లడ్డు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వింటర్‌లో ఈ గోంద్ లడ్డు చాలా హెల్ప్ అవుతుంది బాడీకి. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఒక 100 గ్రామ్స్ గోంద్ తీసుకున్నాను. దాంతో ఇప్పుడు లడ్డూస్ ప్రిపేర్ ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఘీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గేదె నెయ్యి యూస్ చేస్తున్నా. మీకు నచ్చితే ఆవు నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోంద్‌ని కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. మనం దీన్ని సిమ్‌లో పెట్టే వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన వేగుతుంది. కానీ లోపల గమ్ అలాగే ఉండిపోతుంది. సో, అందుకే సిమ్‌లో పెట్టే వేయించుకోండి. ఇలా కొంచెం కొంచెం వేయించి పక్కకు తీసుకోవాలి. గోంద్‌లో న్యాచురల్ కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. మన హెయిర్ హెల్త్‌కి, స్కిన్ హెల్త్‌కి, జాయింట్ హెల్త్‌కి, బోన్స్ హెల్త్‌కి చాలా మంచిది. అండ్ హై ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. సో, దీన్ని తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఇలా అన్నీ వేయించి పక్కకు తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే కడాయిలో ఒక కప్ బాదం అండ్ ఒక కప్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత వాల్‌నట్స్ ఒక కప్ వేసుకుంటున్నాను. అండ్ కొన్ని పిస్తా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్‌లో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాట్ రిచ్‌గా ఉంటుంది. అండ్ ఫైబర్, మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ కూడా దొరుకుతాయి. సో, అందుకే డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ లడ్డూస్‌లో. సో, వీటిని బాగా దోరగా వేయించుకుని, వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కూల్ అయ్యేదాకా పక్కన పెట్టుకొని, మళ్ళీ కడాయిలో ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. సో, ఈ లడ్డూస్‌కి ఘీ ఎక్కువ పడుతుంది. సో, చూసి తీసుకోండి. ఘీ యాడ్ చేసుకొని, ఒక కప్ మకానా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అప్రాక్సిమేట్‌లీ 50-60 గ్రామ్స్ మకానా ఉంటుంది. మకానా కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వీటిని కూడా అంతే సిమ్‌లోనే రోస్ట్ చేసుకోవాలి. లేదంటే లోపల వేగదు. సో, బాగా వేయించుకోవాలి. మకానాలో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం ఇంకా ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, వీటిని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసమే వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి వేగాయి. సో, ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసేసి చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయిలోకి ఘీ యాడ్ చేసుకొని, ఒక 2 కప్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్‌లో మన బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాట్ రిచ్‌గా ఉంటుంది. అండ్ ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్ ఇది. సో, డైజెషన్‌కి కూడా చాలా మంచిది. మన హార్ట్ హెల్త్‌కి, బ్లడ్ షుగర్ కంట్రోల్‌కి, హార్మోన్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ హెయిర్ ఫాల్ ఇదంతా ప్రాబ్లమ్ ఉంటుంది కదా కొంతమందికి. సో, అందుకోసం ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తీసుకోమంటారు. సో, దానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, అందుకోసమే నేను కొంచెం ఎక్కువగానే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నా. ఇది అప్రాక్సిమేట్‌లీ ఒక 200 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. సో, ఇవి వేగిపోయాయి. ఒక గిన్నెలోకి తీసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇప్పుడు మళ్ళీ పాన్‌లోకి ఘీ యాడ్ చేసుకొని, ఘీ ఎక్కువ పడుతుందని చెప్పాను కదా! సో, ఇలాగే ప్రతి దాంట్లోకి ఘీ యాడ్ చేసుకోవాలి. సో, ఘీ యాడ్ చేసుకొని ఒక 2 కప్స్ నువ్వులు తీసుకోండి. సో, నువ్వులు కూడా 200 గ్రామ్స్ ఉంటాయి. సో, 2 కప్స్ నువ్వులు తీసుకొని, సో, వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం చాలా రిచ్‌గా దొరుకుతుంది. పాలల్లో కన్నా 8 టైమ్స్ ఎక్కువ కాల్షియం దొరుకుతుందంట. కాల్షియంతో పాటు ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్ ఇలాంటి ఎన్నో మినరల్స్ అండ్ వైటమిన్ ఇ కూడా దొరుకుతుంది. మన బోన్స్, హార్ట్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. సో, అందుకు నువ్వుల్ని కూడా ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. సో, వేగాక ఇలా తీసి పక్కన పెట్టేసుకొని, మళ్ళీ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని, సో, ఒక కప్ హోల్ వీట్ ఆటా తీసుకుంటున్నాను. సో, దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. అండ్ వీటిని కొంచెం సిమ్‌లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. కలుపుతూనే వేయించుకోవాలి. సో, ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. సో, గోంని మనం కావాలంటే మ్యాషర్‌తో మ్యాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే మెత్తగా మిక్స్ అయిపోతుంది. సో, ఇలా అండ్ మఖానా కూడా అంతే. సో, ఇవి రెండిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసేసుకొని, తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని నేను డ్రై ఫ్రూట్స్‌ని ఇక్కడ బరగ్గా మిక్స్ చేసుకున్నాను. ఫుల్ మెత్తగా ఏం చేసుకోలేదు. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వుల్ని కూడా మిక్సీకి వేసుకున్నాను. వీటిని మెత్తగానే వేసుకొని, సో, ఇవన్నిటిని మిక్సీ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి.
పెద్ద గిన్నెలోకి వేసుకుని సో ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆటా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని బాగా ఒకసారి మొత్తం కలిసేలా అన్ని కలిసేలా కలుపుకోవాలి. కలుపుకుని వీటిలోకి ఒక కప్ అంత బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డేట్స్‌ని మిక్సీ పట్టుకుని అదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం. మీకేది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ వేయట్లేదు బెల్లం. ఒకే ఒక కప్ యూజ్ చేస్తున్నా. ఇవి అప్రాక్సిమేట్‌గా 60 లడ్డూస్ అయ్యాయి. సో మీకు ఎంత బెల్లం కావాలో మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిపేసి లడ్డూస్ లాగా చుట్టేసుకోవడమే. సో నేను ఇంత ఎక్కువ ఒకేసారి ఎందుకు చేస్తున్నానంటే మా చెల్లికి కూడా రీసెంట్ గానే డెలివరీ అయింది. సో తన కోసం కూడా ఒక 30 లడ్డూస్ చేసి పంపిస్తున్నాను. సో అందుకోసమే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం కొంచెం చేసుకోవచ్చు. మన హెల్తీ గోంద్ లడ్డు రెడీ. మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.